నేను రాధా మనోహర్ దాస్ గారిని తీసుకొచ్చి మీలాంటి పాస్టర్లను తిట్టిపియను నేను. ఆయన ఏందనేది ఆయనకు సంబంధించిన గొప్పలే చెప్పుకోవాలి అంతే. హేమన్ ఇంటర్వ్యూ చూశాను మొన్న. పాపం అడ్డంగా ఆయన బుక్ చేశారు కదా, ఎవరితో ఫోన్ చేయించి నాకు తెలీదు, నాకు తెలియనంత ఎలా మాట్లాడుతున్నారండి పాపం ఆయన. అవతల వ్యక్తి కూడా పాస్టర్ అంటున్నా, అవతల వ్యక్తి కూడా బైబిల్ని క్షుణ్ణంగా పరిశోధించిన వాడే. తప్పేముంది, ఆయనకున్న డౌట్ క్లారిఫై చేయించే. మీకు అలాంటిది ఏమైనా కావాలంటే చెప్పండి, మళ్ళీ చెప్పి. నేను ఎవరికైనా సమాధానం చెప్పగలుగుతా. అది మీ మూర్ఖత్వం అంటాను. లేదు లేదు, అది నా జ్ఞానం, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం. ఎవరికైనా సమానం, ఎవరికైనా. ఓ పని చేద్దాం, మీరు ఈ మాట అన్నారు కాబట్టి మీరు ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. మీరు మీ స్థానంలో మీరు ఉంటారు, మీతోటి ఇంకొక హైందవ సోదరుని నేను తీసుకొచ్చి ఒక డిబేట్ ఏర్పాటు చేస్తాను. ఎందుకు? నేను మతపరమైన చర్చల్లో నేను దిగను. నేను ఎవరికైనా సమానం చెప్తాను, మీరైనా మళ్ళీ ఎందుకు అంటారు అంటే. నేను అక్కడ ఇద్దరు కాదు 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడతా. నాకు అసమర్థత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. కానీ ఈ మాటల ద్వారా నా హైందవ సహోదరుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి నేను మాట్లాడు. అంటే ఇప్పుడు మీరు నిన్న మాట్లాడిన దాంట్లో హైందవ కాదు, సమస్య లేదు. హైందవులు ఆయన అనలేదు. నిన్న మాట్లాడిన దాంట్లో మీ సహోదరుల మాటలు దెబ్బతినలేదంటారా? తినలేదు. ప్రవీణ్ పగడాలని అభిమానించే వ్యక్తులు మీ మాటలు విని ఏమనుకోవాలి, మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? ఎలా రిసీవ్ చేసుకోవాలి? మంద అవుతాడు నాకు తెలుసులే అన్నారు మీరు. అవును అన్నాను. ఇప్పుడు కూడా అంటున్నా కదా, అన్నది ఒప్పుకుంటాను.